కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట వద్ద 4.3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కిర్లంపూడికి చెందిన మరొక నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు వివరాలు వెల్లడించారు. జగ్గంపేట స్టేషన్ ఆవరణలో సీఏ వైఆర్కే శ్రీనివాస్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం రాజవొమ్మంగి జీ మాడుగుల నుంచి గంజాయి తెస్తున్నారని తెలిపారు. గండేపల్లి, సామర్లకోట, కాకినాడ, కిర్లంపూడిలో యువతకు గంజాయి అమ్ముతున్న వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద ఒక మోటార్ సైకిల్, 3 సెల్ ఫోన్లు, 61,500 రూపాయల విలువ గల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారు గంజాయి పెడ్లర్స్ మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. ఆయన మన జగ్గంపేట సర్కిల్ పరిధిలో గండేపల్లి ఏరియాలో పెడ్లర్స్ ని దృష్టిలో పెట్టి ఆయన సమాచారం సామర్లకోటలో ఒక ఆయన, కాకినాడలో ఒక ముద్దాయి, అలాగే గండేపల్లి ఒక ముద్దాయి మీద సమాచారం ఇవ్వడంతో గండేపల్లి ఎస్ఐ గారు శివనాగ్ బాబు ఆయన టీము వర్కౌట్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే కిర్లంపూడి కింద మరో వ్యక్తిని అరెస్ట్ చేయవలసింది. ఈ ముద్దాయిలందరి దగ్గర 4 కేజీల గంజాయి మరియు మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముద్దాయిని ఈరోజు కోర్టులో ప్రవేశపెడుతున్నారు.